నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అయితే డిప్యూటీ సీఎంతో పాటు అనేక శాఖల మంత్రిగా కూడా మనకి ఇచ్చారు. అయితే దీంతో మరి జన సైనికులు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు ఏంటి అనేది మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు అనేక శాఖల మంత్రిత్వ శాఖలు అనేక శాఖలు వచ్చాయి. సో దీంతో మరి యాజ్ మీరు స్పోక్స్ పర్సన్గా, జనసేన స్పోక్స్ పర్సన్గా ఇంకా జన సైనికుల అభిప్రాయం మీరు చెప్పేలాగా అసలు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? ముందుగానమ్మా సిరి, డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పేసి అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. కానీ మంత్రిత్వ శాఖల మీద చాలా ప్రచారాలు జరిగినాయి. హోమ్ మినిస్టర్ ఇస్తారని, హోమ్ తీసుకుంటారని కాసేపు, లేకపోతే వేరే వేరే శాఖలు తీసుకుంటారు, రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. ఆ ఊహాగానాలన్నిటికీ నిన్నటికి తెరపడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి పంచాయతీరాజు, లేకపోతే గ్రామీణాభివృద్ధి, లేకపోతే అడవులు, ఫారెస్ట్, అది పర్యావరణ, ఎన్విరాన్మెంటల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ పదవులు తీసుకున్నారు. నిజంగా ఆయన ఎంపిక. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ రంగాలైతే ఇష్టమో ఆయా రంగాలను డెవలప్ చేసుకోవడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న శాఖలు ఆయన తీసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా చాలాసార్లు ఈ పర్యటనలో భాగంగా గ్రామాలు పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద చూడడం, అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య ఏ విధంగా అయిపోయింది, వీటన్నిటి మీద అవగాహన ఆయనకు ఉంది. దాంతో ఆయనకి పంచాయతీరాజ్ అంటే, ఎందుకంటే పంచాయతీరాజు మామూలుగా సరే ఈ గ్రామాలే పట్టుకోమలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ గత 5 సంవత్సరాలకి నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే, ప్రజలు ఎన్నుకున్నటువంటి అక్కడ సర్పంచ్లు ఉంటారు, వాళ్ళకి నిధులు ఉండవు, విధులు చేయడానికి కూడా ఏముండదు. అలా 15వ ఆర్థిక సంఘం నిధులు అలా ఓటు తారీఖున పడతా ఉంటే అలా పడతాయి, అలా కట్ అయిపోతాయి. ఎందుకు పడ్డాయో ఎందుకు కట్ అయిపోయినా కూడా వాళ్ళకి తెలియదు. కానీ గ్రామాల్లోని వాళ్ళ ట్యాక్సుల రూపాయన కొంత సొమ్ము వస్తుంది, ఇలా పైనుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తూ ఉంటాయి. నిధులతో అక్కడ ఉన్నటువంటి రోడ్లు వేసుకోవచ్చు, మంచినీటి సరఫరా, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్, ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది లేదు, ఇంకా చేయడానికి ఏమి లేవు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర. అంటే ఈ విధంగా పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. సర్పంచ్లు అనేది పేరుకి బొమ్మలుగా సర్పంచ్గా ఎన్నుకున్నామనేటువంటి మాటలే తప్ప వాళ్ళ దగ్గర ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బులు లేని పరిస్థితి. ఆ విధంగా 5 సంవత్సరాలు మొత్తం దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాల్సిన నిధుల్ని డైవర్ట్ చేసేసేది గత ప్రభుత్వం. దాంతో వాళ్ళకి అక్కడ లోకల్గా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే చేయలేని పరిస్థితి. పైగా వాళ్ళ బాధ్యతలు సర్పంచ్లుగా వాళ్ళు పదవుల్లో ఉన్నది కాబట్టి అప్పులు చేసి మరి కొంతమంది గ్రామాలు ఇవ్వకపోతే రేపైనా డబ్బులు వస్తాయి కదా అని తీసుకుందామని అప్పులు చేసి మరీ చేశారు. డబ్బులు రాక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సరే, అటువంటి పంచాయతీలు అయిపోయినాయి. పంచాయతీలు అద్భుతమైనటువంటి పంచాయతీలు మనకి అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. సరైన తాగునీరు లేదు. మీకు గోదావరి జిల్లాల్లో ఓ పక్కన గోదావరి వెళ్తూ ఉంటుంది, అనేక చక్కటి కాలువలు ఉంటాయి, ఆ నీటికి కొరత ఉండదు. కానీ సరే తాగడానికి మంచినీళ్ళు లేవు అక్కడ. గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే తాగడానికి మంచినీళ్ళు లేవు. ఎందుకు లేవంటే మొత్తం పొల్యూటెడ్. సరైనటువంటి ఊళ్ళలో చెరువులు బాగు కానీ కాలువలు బాగు చేయడం కానీ ఏమీ లేదు. పోనీ ఏమైనా ఈ వాటర్ సిస్టమ్ ఊళ్ళో పంచాయతీ వాటర్ అయినా క్లీనింగ్ ఉంటుంది, అది లేదు. ఏంటి, డబ్బులు ఉండాలి, ఏం చేయాలో డబ్బులు ఉండాలి. అంటే గ్రామాల్లో పక్క నుంచి చక్కటి వాటర్ లేటువంటి ప్లేస్లో కూడా మంచినీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి, మొత్తం పొల్యూటెడ్. అంటే ఇవన్నీ చక్కదిద్దాలి. ఆయనకి ఇష్టం ఏంటంటే గ్రామాలు చక్కగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పంచాయతీరాజ్ దాకా తీసుకుంటాం. దానిలో భాగంగానే వాటర్ సిస్టమ్, తాగడానికి మంచినీళ్ళు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇదే కంప్లైంట్, సార్ మాకు తాగడానికి మంచినీళ్ళు మాకేమీ ఎక్కువ అడగట్లేదు సార్, మేమేం పెద్ద పెద్ద కోరికలు ఏం కొరట్లేదు, చక్కగా మేము రోడ్ల మీద నడుతానికి మంచి రోడ్లను, తాగడానికి మంచి నీళ్లు, చక్కటి స్కూళ్ళు, ఇవే మేము అడుగుతున్నాం. సామాన్యులు మేము కోరికలు కూడా మనం నెరవేర్చలేకపోతున్నాయి ప్రభుత్వాలని చెప్తే ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఆ ఫీలింగ్లో వచ్చిన దాన్ని బట్టి ఈరోజు ఆయన పంచాయతీరాజ్ మనం తీసుకోవాలి, గ్రామాలను డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు మొదటిగా. రెండోది, ఆయనకి మాకు జనసేనలోనే ఒక సిద్ధాంతం ఉంది, పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం ఒకటి ఉంది. 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం. దానిలో భాగంగానే ఈరోజు ఫారెస్ట్ అయ్యి తీసుకోవడానికి. ఎందుకంటే అడవుల్ని ఇప్పుడు ఈరోజు మనం ఇంత వేడి వచ్చేస్తుంది, లేకపోతే ఇంత వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, అధిక వేడి, అధిక వర్షాలు, అంటే వాతావరణం సమతుల్యం లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే మనకి సరైన అడవుల్ని మొత్తం నాశనం చేసుకుంటున్నాం. ఇంకా అడవుల్లో ఇంకా ఈ కలప దొంగలు, ఎర్రచందన దొంగలు ఇవన్నీ వేరే. అసలు అడవుల్ని ఎక్కడెక్కడ నరికేసి నాశనం చేసుకుంటున్నాం.
తర్వాత యురేనియం తవ్వకాలు 2019 నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ సంథింగ్ సెప్టెంబర్లో యురేనియం తవ్వకాల మీద హైదరాబాద్లో అయిన అప్పట్లో రేవంత్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరితో కలిపి అంటే ఆల్ పార్టీస్ మేధావులతో కలిపి ఆయన యురేనియం తవ్వకాల మీద అడవులు ఎలా నాశనం అయిపోతారని హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. నేను ఆ మీటింగ్లో ఉన్నా. అంటే ఆయనకి పర్యావరణం బాగుండాలి, ఇటువంటి మనం వచ్చే సమాజానికి ఏమి ఇస్తున్నాం, మంచి ఆస్తులు ఇవ్వడం కాదు, కోట్లు ఇవ్వడం కాదు, మన పిల్లలకి మంచి సమాజాన్ని ఇవ్వాలి, మంచి వాతావరణాన్ని ఇవ్వాలి అని పదే పదే చెప్తా ఉంటాడు ఆయన. అందుకని ఆ సాకు తీసుకున్నాడు. ఇంకా ఏదేమైనా ఇప్పుడున్న సమాజంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అది కూడా ఎంతో భాగం, మన డెవలప్మెంట్కి చాలా ఆధారం కావాల్సినటువంటి ఈ టెక్నాలజీ అని ఇవన్నీ సమతుల్యంగా ఉండేలే శాఖలను ఆయన తీసుకున్నారు. నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి ఈయన సెలక్షన్ ఎలా ఉంటుంది అని వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన భావాలకే, ఆయన కష్టపడే తత్వానికే, ఆయన ఏదైతే మంచి చేయాలనుకుంటున్నాడో వాటికి తగ్గట్టుగానే శాఖలు. అంటే ఒకటి మీరు ఆలోచించండి, ఆ పంచాయతీరాజ్ కావచ్చు, లేదా పర్యావరణం కావచ్చు, అడవులే కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి సంబంధాలు అయినట్టు ఉంటాయి. బట్ అవన్నీ కూడా మానవాళికి నిజంగా ప్రజలకి మన ముఖ్యంగా సరే ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన వనరులు ఉన్నాయి, సద్వినియోగం లేదు. 900 కిలోమీటర్లు మనకి సముద్ర తీరం ఉంది, గోదావరి, కృష్ణా నదులు, పన్నా నది, అద్భుతమైన నదులు ఉన్నాయి. సరే అండి, వ్యవస్థ లేదు. సరే మనం మనుషులుగా మనం బతుకుతున్నాం అంటే కనీసం చక్కటి వాతావరణం, ఒక మంచి తాగడానికి మంచి నీరు ఇవి లేనప్పుడు ఇంక ఇన్ని ఉంటే మాత్రం ఎందుకు, ఇన్ని బిల్డింగ్లు ఉంటే మాత్రం మనం ఎందుకు? అంటే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి ఏ విధమైన కోరికలు కోరుతాడో ఆ కోరికలను సఫలం చేయడానికి తగ్గట్టుగానే ఆయన శాఖలు తీసుకున్నారు. చూస్తూ ఉండండి, అద్భుతమైన మార్పు ఏ విధంగా చేసుకొస్తాడు. ఎందుకంటే ఆయనకి ఈ మంత్రి ఒక శాఖలు తీసుకుని ఆ శాఖల ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి మనిషి కాదు. గతంలో 5 సంవత్సరాలు అయితే మొత్తం దోచేశారు. ఏదో పదవులు అంటే తీసుకున్నారు కానీ మొత్తం దోచేసి ఆ పదవుల మీద, ఆ శాఖల మీద వాళ్ళకి పట్టు లేదు, ఆ శాఖల గురించి ఏం చేయాలో కూడా తెలియదు. మొత్తం అధికారం అంతా ఏమో తాడేపల్లి ప్యాలెస్లో కేంద్రీకృతం అయిపోయింది. మంత్రులకేమో బాధ్యతలు తెలియవు, ఏమీ తెలియవు. అటువంటి పరిస్థితుల్లో ఒక పక్కనేమో ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పంచాయతీ వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థ గొడవలు పెట్టి ఊళ్ళో అంటే మీకు గుర్తుందో లేదో, పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే ఏకగ్రీవంగా పంచాయతీలు గెలిచిన పంచాయతీకి లక్షల్లో నజరానా అన్నాడు. అంటే ఎలక్షన్స్ లేకుండా డైరెక్ట్గా పెట్టుకుంటాను. ఎంతమందికి ఇచ్చాడైనా? పోనీ ఇవ్వకపోగా పంచాయతీలకు వచ్చే డబ్బులంతా డైవర్ట్ చేసేసాడే. పంచాయతీరాజ్ సంబంధించి ఆ సర్పంచ్లందరూ సంఘం ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారో గవర్నర్ గారి దగ్గరికి, ఢిల్లీలోని వెళ్ళి మా నిధులన్నీ తోడేస్తున్నారు, మాకు డబ్బులు లేవు, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, సర్పంచ్లే గెలిచామని అంటాం. ఒక పక్కనైతే అడవుల్లో ఏమో కొన్ని వేల కోట్ల రూపాయల సంపద పక్క నుంచి దోసేసుకుంటూ ఉన్నారు. మీకు చిత్తూరు జిల్లాలో అయితే ఒక రాత్రి లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి, కలప, ఎర్రచంద్రం అంతా కొట్టేస్తూ ఉంటారు. అంటే ఒక విధమైనటువంటి ప్రకృతి విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం గ్రామాల్లోని, అడవుల్లోని అది లేకుండా చేసేసారు. ఇప్పుడు అవన్నీ సెటరేట్ చేసుకోవడానికి తనకి ఇష్టమైనటువంటి శాఖలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆయన న్యాయం ఏ విధంగా చేస్తారో, ఎంత మార్పు తీసుకొస్తారో మనం భవిష్యత్తులో చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.